And my dear parents, JEE 2024 సెషన్ 2 ఎగ్జామినేషన్ ఏప్రిల్ అటెంప్ట్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు చెప్పబోతున్న సెషన్ 1లో అందరు స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేయగలిగితే మీ మార్క్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి, మంచి పర్సంటేజ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ స్టూడెంటే కాదు, పేరెంట్స్ కూడా కంపల్సరీగా ఈ మిస్టేక్స్ అన్నీ చేయకుండా ఉండేలాగా చూసుకోండి. మీరు కూడా స్టూడెంట్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కంపల్సరీగా. ముఖ్యంగా చాలామంది విద్యార్థులు మిస్టేక్స్ అన్నీ చెప్తున్నప్పటికీ సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. దానివల్లే మార్క్స్ రావాల్సిన దానికంటే తక్కువ వస్తున్నాయి, పర్సంటేజ్ కూడా పడిపోతుంది. సో మిస్టేక్స్ అన్నీ 1 by 1 క్లారిటీగా చెప్పడంతో పాటు అవి ఎలా అవాయిడ్ చేయాలని కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ థింగ్, మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత మీ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్ సిస్టంలో మీకు స్క్రీన్ రన్ అవుతుంది. క్వశ్చన్స్ ఫస్ట్ చూడగానే ఫస్ట్ క్వశ్చనే హార్డ్ వచ్చింది అంటే ఈ క్వశ్చన్ చూడగానే 50% స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటి హార్డ్ వస్తే మిగిలిన క్వశ్చన్స్ అన్నీ హార్డ్ వస్తాయని, కానీ మిగిలిన క్వశ్చన్స్ అన్నీ మీరు సాల్వ్ చేయలేరని మీనింగ్ కాదు. పేపర్ డిజైన్ చేసిన టైంలో ప్రతి షిఫ్ట్ పేపర్స్ అనేవి ఈక్వల్గా ఈజీ, మీడియం, హార్డ్ క్వశ్చన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఎంత పర్సంటేజ్ మనకు ఎంత వెయిటేజ్ ప్రకారం ఇవ్వాలో అదే వెయిటేజ్ ప్రకారం ఈజీ, హార్డ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. సో క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ రాశారు, హార్డ్గా ఉంది. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళారు, మళ్ళీ సెకండ్ క్వశ్చన్ హార్డ్గా ఉంది. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళారు, థర్డ్ హార్డ్గా ఉంది. ఫోర్త్ హార్డ్గా ఉంది, ఫిఫ్త్ హార్డ్. ఇలా వెళ్తూ ఉంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హార్డ్గా వస్తున్నాయి, మీరు సాల్వ్ చేయట్లేదంటే ఇక్కడే చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు. అరే నేను 1 to 5 క్వశ్చన్స్ చూశాను, 5 క్వశ్చన్స్ కూడా హార్డ్గానే వచ్చాయి, ఇంకా నేను ఎగ్జామ్ రాస్తానే లేదా, మిగిలిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాను లేదా, ఇదే కన్ఫ్యూజన్లో ఉండిపోయి అనవసరంగా నెక్స్ట్ రాయాల్సిన క్వశ్చన్స్ కూడా రాయలేకపోతున్నారు స్టూడెంట్స్. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు 1 to 5 క్వశ్చన్స్ సీరియల్గా హార్డ్గా వచ్చాయంటే మిగిలిన క్వశ్చన్స్ ఈజీ ఉండవని కాదు కదా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీరు 1 minute చేశారు, సెకండ్ క్వశ్చన్ 1 minute చేశారు, థర్డ్ క్వశ్చన్ 1 minute చేశారు, ఫోర్త్ క్వశ్చన్ 2 minutes కూడా చేశారనుకోండి, రావట్లేదు ఆన్సరు, ఓకే. కానీ మీకు ఇక్కడ డిసప్పాయింట్ అయిపోతే సిక్స్త్ క్వశ్చన్ మీరు 30 secondsలోనే చేయొచ్చు కదా. ఈజీ క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కడో ఒక చోట ఉంటాయి. అవన్నీ మీకు ఫస్ట్ క్వశ్చనే మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ ఈజీ అయితే ఇవ్వరు కదా పేపర్లో. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు. అలాగే హార్డ్ క్వశ్చన్ రాగానే డిసప్పాయింట్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయకుండా ఉండడానికి కూడా ఉండద్దు ప్రతి ఒక్కరు. సో మీకు రావాల్సిన ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి, కానీ అవి ఎక్కడో ఒక చోట ర్యాండమ్గా ఉంటూ ఉంటాయి. ఆ ర్యాండమ్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు చేయగలిగితే, అలా చేయాలి అంటే ఏంటి, ఏ క్వశ్చన్ హార్డ్ ఉన్నప్పటికీ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా, అలాగే ఎగ్జామినేషన్ హాల్లో స్ట్రెస్కి లోన్ కాకుండా, ఓకే నాకు ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, ఆ వచ్చిన క్వశ్చన్సే నేను ఫస్ట్ సాల్వ్ చేస్తూ వెళ్తాను అనుకుంటే కనుక కన్ఫామ్గా ఆ క్వశ్చన్స్ మీకు ర్యాండమ్గా వస్తాయి, వాటన్నిటికీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. ఫస్ట్ స్టూడెంట్స్ అందరూ 50% స్టూడెంట్స్ డ్రాప్ అయ్యేది ఎగ్జామినేషన్ హాల్లో. సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే క్వశ్చన్ చూస్తారు. క్వశ్చన్ అనేది స్టూడెంట్స్ మీరు ప్రాక్టీస్ చేసే టైంలో ఒక్కొక్కరు ఒక 1 minute, ఒకరు 2 minutes, ఒకరు 3 minutes, 4 minutes, 5 minutes ఇలా చేస్తారు. సో ఇది ఎగ్జామినేషన్ హాలు, మనకు ప్రాక్టీస్ సెషన్ కాదు. మీరు 4 minutesలో కూడా ఆన్సర్ చేయగలుగుతారు. అలా అని చెప్పి క్వశ్చన్కి ఈ క్వశ్చన్ కంపల్సరీగా నాకు ఆన్సర్ రావాలి, నేను ఆన్సర్ పెట్టాలి అని చెప్పి ఈగోకి వెళ్ళిపోయి 4 minutes అయినా మంచిదే, 5 minutes అయినా మంచిదే, నేను సాల్వ్ చేస్తూ ఉంటాను అనుకుంటే ఒక్క క్వశ్చన్కే 5 minutes అయిపోతే ఆన్సర్ వస్తే తర్వాత 50 seconds 30 secondsలో చేయగలిగే మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీకు టైం సరిపోదు, ఆటోమేటిక్గా మార్క్స్ లాస్ అవుతారు. కాబట్టి క్వశ్చన్కి ఈగో వద్దు. పేపర్ మీరు రాయాల్సింది ఎగ్జామినేషన్ కంప్లీట్ ఎగ్జామ్, కానీ ఒక క్వశ్చన్తో మాత్రం ఈగోకి వెళ్ళకండి. అనవసరంగా అది మాత్రమే నేను ఆన్సర్ చేయాలి కంపల్సరీగా అనేది మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే ప్రాక్టీస్ చేసిన టైంలోనే ఓకే మ్యాట్రిక్స్లో క్వశ్చన్ వస్తే నేను కన్ఫర్మ్ చేస్తానని ఫిక్స్ అవుతారు. అదే మ్యాట్రిక్స్ క్వశ్చన్ ఇక్కడికి వచ్చేసరికి లెంతీ అయిపోయింది అనుకోండి, చాలా లెంతీ ఉంది, లేదు హార్డ్గా ఉంది, టైం టేకింగ్ అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేయాలి, స్కిప్ చేయాలి. అంతేగాని మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన మ్యాట్రిక్స్ క్వశ్చన్ ఇక్కడ వచ్చింది కదా అని చెప్పి ఈ మ్యాట్రిక్స్ క్వశ్చన్నే నేను చేస్తాను, అది ఎన్ని మినిట్స్ అయినా మంచిదే అనుకుంటూ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా టైం కిల్లింగ్ అవుతుంది. మీకు రావాల్సిన నెక్స్ట్ ఈజీ క్వశ్చన్స్ అన్నిటికీ టైం సరిపోదు. ఫైనల్ రిజల్ట్స్ మీరు రాయాల్సిన క్వశ్చన్ ఈగోతో పాటు రాస్తారు, కానీ మిగిలిన క్వశ్చన్స్కి మీకు లాస్ అవుతారు, మార్క్స్ కూడా పోతాయి.
ఇది ఫస్ట్ అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కరు. వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి హార్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఓకే, హార్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు చేస్తుంటే ఆన్సర్స్ రావట్లేదు. ఒక క్వశ్చన్కి 2 minutes టైం పెట్టుకున్నారు మ్యాక్సిమం అనుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు, ఫోర్త్ వచ్చింది ఓకే 2 minutes చేస్తే, ఫిఫ్త్ రాలేదు, సిక్స్త్ వచ్చింది 1.5 minutes చేస్తే, సెవెంత్ రాలేదు, ఎయిత్ వచ్చింది. ఇలా హార్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి ఇంకా అన్ని క్వశ్చన్స్ హార్డ్ ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేసినా మీకు ఒక్కరికే కాదు ఎగ్జామినేషన్ అనేది ఇలా హార్డ్ క్వశ్చన్స్ అన్నీ మీకే వస్తున్నాయంటే కన్ఫామ్గా ఆ షిఫ్ట్లో అన్ని క్వశ్చన్స్ హార్డ్గానే ఉంటాయి. అందరు స్టూడెంట్స్కి ఆ షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ క్వశ్చన్స్ హార్డ్గానే ఉంటాయి. ఆటోమేటిక్గా మీ పేపర్ హార్డ్ పేపర్ అవుతే మీకు మార్క్స్ తక్కువ వచ్చినప్పటికీ పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ హార్డ్గా ఉన్నాయని చెప్తూ కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా క్వశ్చన్ హార్డ్గా ఉన్నా మీకు ఆన్సర్ రాకపోయినా డిసప్పాయింట్ అసలే అవ్వదు. మీకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఇంకా హార్డ్గా ఉన్నా ఓకే, ఒకటి ఫిక్స్ అయిపోండి, నాకు క్వశ్చన్స్ అన్నీ హార్డ్గా ఉన్నాయంటే అందరికీ హార్డ్గానే ఉంటుంది. మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది. హార్డ్ షిఫ్ట్లో తక్కువ మార్క్స్ వచ్చినా మంచి పర్సెంటేజ్ వస్తుంది, ఫిక్స్ చేసేసుకోండి అప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది స్టూడెంట్స్తో ఇదే కంటిన్యూషన్ అవుతుంది. క్వశ్చన్ స్టార్ట్ చేయగానే ఇంకా ఫస్ట్ క్వశ్చన్ నుంచే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అవుతారు. ఎగ్జామినేషన్ హాల్లో మీకు ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ రాసి పేపర్ కంప్లీట్ చేసి మార్క్స్ తెచ్చుకోవాలి. కానీ ఫస్ట్ క్వశ్చన్ రాయాలి, సెకండ్ రాయాలి, థర్డ్ రాయాలి, థర్డ్ ఆన్సర్ వస్తేనే ఫోర్త్ రాయాలి, ఫోర్త్ ఆన్సర్ వస్తేనే ఫిఫ్త్ రాయాలి, లేదు మ్యాథ్సే ఫస్ట్ చేయాలి, లేదు ఫిజిక్సే ఫస్ట్ చేయాలి, కెమిస్ట్రీ ఫస్ట్ చేయాలని ఏముండదు కదా. ఇలా చేసేవాళ్ళు స్టూడెంట్సే మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నా మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ అవుతేనే ఫిజిక్స్ వెళ్తాను, ఫిజిక్స్ కంప్లీట్ అవుతే కెమిస్ట్రీ వెళ్తాను, ఇలా చేయకండి. మీరు ఆల్రెడీ మార్క్ టెస్ట్ రాసి ఉన్నారు, ప్రాక్టీస్ టెస్ట్ రాసినప్పుడు మీరు ఏ సబ్జెక్టు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ రాయగలుగుతారనేది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంటుంది. కాబట్టి ఫస్ట్ కెమిస్ట్రీలో ఈజీగా ఉంటుంది, నేను కెమిస్ట్రీ క్రాక్ చేస్తాను, ఫస్టే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతాను, టైం కిల్లింగ్ ఉండదు అనుకుంటే కెమిస్ట్రీతో వెళ్ళండి. ఫిజిక్సే చేస్తాను అంటే ఫిజిక్స్తో వెళ్ళండి. అంతేకాని ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతే ఫస్ట్దే చేయాలి, సీరియల్గా 1 by 1 క్వశ్చన్ చేసుకుంటూనే వెళ్ళాలి. అది వచ్చినా రాకపోయినా సీరియల్ నెంబర్స్ కంటిన్యూగా వెళ్తానంటే మాత్రం కుదరదు. మీరు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఈజీగా స్కోర్ చేస్తారనుకుంటే ఆ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి ఆ సబ్జెక్ట్లో కూడా అన్ని క్వశ్చన్స్ మీకు రావు అంటే విత్ ఇన్ టైం లిమిట్స్లో అవుతుందా లేదా అనేది చూసుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అలా చేస్తేనే మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. ఇక్కడ ఇది మిస్టేక్ కాదు, స్టూడెంట్స్ అందరికీ ఒక డ్రాబ్యాక్ ఉంది అని కూడా చెప్పొచ్చు. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ప్రతి క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్ చేయగానే టైం ఎంత అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ చేయగానే టైం అయిపోయిందా, థర్డ్ క్వశ్చన్ చేయగానే టైం అయిపోయింది. సో ఇక్కడ 4 questions 5 questions చేస్తారు. ఒక 5 questions చేసేసరికి 15 minutes లేదా 20 minutes అయిపోయింది అనుకోండి. టైం క్యాలిక్యులేట్ చేస్తారు. 5 questionsకి 20 minutes అంటే ఇంకా మిగిలిన క్వశ్చన్స్కి నాకు టైం సరిపోదు, నేను ఆన్సర్స్ చేయను అని ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ జస్ట్ మీకు 20 minutes కంప్లీట్ అవ్వగానే మీకు మిగిలిన అంత టైం కంప్లీట్ అయిపోయింది, 3 hours అయిపోయిందని ఎలా ఫిక్స్ అవుతారు? ఇలా అవ్వకూడదు కదా. మీకు టైం రన్ అవుతుంది ఎందుకు అంటే ఇన్ టైంలో ఎగ్జామ్ కంప్లీట్ చేయడానికి. మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిందే విత్ ఇన్ ద టైం, ఇన్ టైంలో టైం లిమిట్లో ఎగ్జామ్ కంప్లీట్ చేసి మార్క్స్ గెయిన్ చేయడానికి. అలా అని చెప్పి ప్రతి క్వశ్చన్కి టైం ఎంత అయింది ఇలా చూసుకుంటూ వెళ్తే మీరు టైం చూడడమే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీరు ఒక డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అక్కడే 5 questions 20 minutes, ఇంకొక 5 questions 20 minutes క్యాలిక్యులేషన్ అయిపోతుంది. మీరు చేయాల్సింది ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ కానీ టైం క్యాలిక్యులేషన్ కాదు. టైం మెయింటైన్ చేయండి. అలా అని చెప్పి ప్రతిసారి టైంనే చూస్తూ మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అవ్వాల్సిన టార్గెట్ని మీరే డౌన్ చేసుకోవద్దు. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. టైం మెయింటైన్ చేయండి. ఫస్ట్ మీరు 2 minutesలో క్వశ్చన్ చేయగలిగితే 2 minutes వరకే ఇంకా టార్గెట్ పెట్టండి, రాలేదంటే వదిలేయండి. అంతేకాని 2 minutes ఒక క్వశ్చన్ చేశాను రాలేదు, 2 minutes 2 minutes 6 minutes అయిపోయినా కూడా ఒక్క క్వశ్చన్ కూడా కాలేదని కౌంట్ చేయకండి. కాకపోయినా ప్రాబ్లం లేదు. మనకు హార్డ్ షిఫ్ట్ వస్తే ఇప్పుడు ఎన్ని మార్క్స్ రావాలో తెలుసు కదా, ఈజీ షిఫ్ట్ వస్తే మీరు ఆటోమేటిక్గా ఆన్సర్ చేస్తూనే ఉంటారు తెలుసు కదా. సో ఈ మిస్టేక్స్ చాలామంది స్టూడెంట్స్ అవాయిడ్ చేస్తేనే బెస్ట్. పేరెంట్స్ కూడా మీరు చూస్తున్న వాళ్ళైతే సజెషన్ చేయండి ఇలాంటివి చేయకుండా ఉండడానికి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఇంకొక కొత్త ఫియర్ వచ్చింది. ఏంటి అంటే ఇప్పుడు సెషన్ 2 ఎగ్జామినేషన్లో Day 1 4th రోజు ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి ఈజీ పేపర్ వస్తుందేమో, ఈజీ పేపర్ వస్తే పర్సంటేజ్ డౌన్ అవుతుంది కావచ్చు, లేదు ఇంకా 8th 9th వరకు వెళ్తే హార్డ్ పేపర్ వస్తే పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, హార్డ్ క్వశ్చన్సే వస్తాయి కావచ్చు అని ఇంకా కొత్త ఫియర్ వచ్చింది. ఇది మనకు
అసలు తెలియని విషయం. ఎన్టీఏ పేపర్ ఎలా ఇస్తుంది, ఎలా డిజైన్ చేస్తుంది తెలియదు. టోటల్ అన్ని షిఫ్ట్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాతే ఏ పేపర్ ఈజీ ఉంది, ఏ పేపర్ హార్డ్ ఉంది తెలుస్తుంది. మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళకంటే ముందే మైండ్లో ఒకటి ఫిక్స్ చేసేసుకొని ఈజీ పేపర్ నేను చేయగలుగుతాను, ఈజీ పేపర్స్ నేను ఎక్కువ క్వశ్చన్స్ రాస్తేనే మార్క్స్ వస్తాయి, హార్డ్ పేపర్ తక్కువ క్వశ్చన్స్ రాస్తేనే మంచిగా మార్క్స్ వస్తాయి, పర్సంటేజ్ ఇలాంటి అజంప్షన్స్ వద్దు మనకు. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఎన్ని క్వశ్చన్స్ రాయగలుగుతారు అనేది చూసుకోండి. ఫైనల్గా రిజల్ట్స్ వచ్చే టైంకి ఏ పేపర్ ఈజీ, ఏ పేపర్ హార్డ్ అనేది మీ చేతిలో కూడా ఉండదు కదా. మనం ఎగ్జామ్ రాయడం వరకే మన చేతిలో ఉంది. ఎగ్జామినేషన్ హాల్లో ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాయగలుగుతాం అనేదే మన చేతిలో ఉంది. మిగిలిందంతా షిఫ్ట్ ఎలా ఉంది, షిఫ్ట్లో పేపర్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ విషయాలు ఇప్పుడే ఆలోచించకండి. ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఆలోచించకండి వీటి గురించి. ఇది అవాయిడ్ చేయండి ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ హాల్లో చేసే మిస్టేక్ కాదు ఇది. ఎగ్జామినేషన్ హాల్కి మీరు 2 hours బిఫోర్ అయినా కంపల్సరీగా రీచ్ అవ్వండి. ఎందుకు అంటే లేట్గా వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ హరీగా చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి సిస్టమ్ అలాట్ చేసి సిస్టమ్లో కూర్చొని మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి లాగిన్ చేసేసరికి మీ బ్రెయిన్ రన్ అవుతూ ఉంటుంది. లేట్ అయింది హరీ అయింది అనుకుంటా. అప్పుడు మీ మైండ్ రిలాక్స్ ఉండదు, ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ ఎగ్జామ్ పైన పడుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఎవరైనా సరే విత్ ఇన్ ద టైం ఎగ్జామినేషన్ హాల్కి 2 hours బిఫోర్ అయినా రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకొని కంపల్సరీగా వెళ్ళండి. ఈ మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేస్తే డ్యామ్ షూర్ మీరు 80 మార్క్స్ వస్తాయంటే 100 మార్క్స్ వెళ్తారు. మీరు 200 మార్క్స్ వస్తాయంటే 220, 240 వరకు కూడా వెళ్తారు. ఎగ్జామ్కి ఎంత ప్రిపేర్ అవుతామో ఎగ్జామినేషన్ హాల్లో అన్ని మిస్టేక్స్ అవాయిడ్ చేయడం వల్ల మార్క్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.